ఈరోజు ఉగాది రోజు తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు బట్టలు పెడుతున్నాం అనమాట. వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం. ముందు పొంగల్ చనిపోయిన రోజు కాదు, చనిపోయి ఈ సంవత్సరాదికి వాళ్ళకి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలంటారు కదండి, అలా బట్టలు పెట్టుకుంటాం అనమాట. ఇంక వాళ్ళ ముందు దేవుడికి పూజ పొంగలి అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు పటం పెట్టుకొని వాళ్ళకి శుభ్రంగా తుడిచి క్లీన్ చేసి పటాన్ని గంధం బొట్టు పెట్టి తర్వాత పూలే పెట్టామండి. పూలే పెట్టి దీపారాధన చేసి అమ్మమ్మ తాతయ్యది పెట్టి పూజ చేస్తాం. పూలు బాగా శుభ్రంగా నిండుగా పెట్టాం పటానికి. వాళ్ళిద్దరు తాతయ్య వాళ్ళ అమ్మ నాన్నండి. ఆ ఫోటోలో చాలా బాగానే చూసుకున్నారండి. నాకు కూడా అమ్మమ్మ తాతయ్య అవుతారు. ఏటా వాళ్ళకి ఈ రోజున వయసులో బట్టలు పెట్టి వాళ్ళు ఏం తినేది లేదు, వాళ్ళకి పెట్టాలని మనమే తెచ్చుకుంటాం, పెట్టుకుంటాం, మనమే తింటాం, పొంగల్ పెడతాము, అవన్నీ మనమే తింటాం. కాకపోతే ఉండేవాళ్ళండి, సర్దుకునే వాళ్ళు. అదేముంది, ఇంకా మా వయసు అయిపోయింది అన్నమాట. వాళ్ళు లేని మేము లేములేండి. మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు మేము బట్టలు పెట్టకపోతే మా అమ్మాయికి కల్లోకి వచ్చి, ఏంటమ్మా అమ్మ నాన్న మాకు బట్టలు కూడా పెట్టడం లేదు, మేమేం ద్రోహం చేసామని అడిగారు అని చెప్పింది మా అమ్మాయి. ఇంకా అప్పటి నుంచి 1 సంవత్సరం కూడా మానకుండా పెట్టుకుంటున్నామండి బట్టలు. ఇంకా బాగానే ఉంటుంది, దేవుడి దయల ఆరోగ్యాలు కానీ అన్నీ బాగానే ఉంటున్నాయండి. వాళ్ళు బాగానే చూశారండి, నన్ను కూడా బతికొండంగా బాగా చూసుకున్నారు మనవరాలని. మేమే వాళ్ళని ఇంకా బాగా చూసుకోలేకపోయాము. వాళ్ళు మా చిన్నాడు బడ్స్కి భర్త చనిపోతే అమ్మాయి దగ్గర ఉంటే సరిగ్గా చూడలేకపోయింది వాళ్ళని. మేము ఒకసాట వాళ్ళు ఒకసాట అట్లా అయినాయి మా పరిస్థితులు. ఆ టైంలో వాళ్ళని సరిగ్గా దగ్గరుండి చూసుకోలేకపోయాం. మేము కూడా కడ్డీలు వెలిగించి ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఎక్కువ విలువ తెలుసుద్ది అంటారు కదా, అలా ఉంది మా పరిస్థితి. కొట్టమంటే నన్ను కొట్టమన్నాడు, నేను అక్కడ దేవుడి దగ్గర అట్లా వాళ్ళకి పొంగలి అన్నీ పెట్టి మళ్ళీ ఇంకా బట్టలు పెట్టుకున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టమంటే నన్ను కొట్టమన్నాడు, నేను అక్కడ కొట్టా కదా, బట్టలు తీసుకొచ్చి పెట్టాము. కొబ్బరికాయ కొట్టేసి నేను మన గుంటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి చీర. నిన్న పోయి తెచ్చుకున్నాడు పొద్దున. మెత్తగా ఏదో ఒకటి మాట్లాడితే అందులో కొత్త నీ వీడియో. కొబ్బరికాయ కొట్టేశాను నేను, చీరలు పెట్టి దండం పెట్టుకున్నాం అనమాట. ఇద్దరు కవర్ మీద ఉండేయండి. వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేదండి అప్పట్లో మా పరిస్థితి. కానీ వాళ్ళు ఇద్దరికి ఆయనకి 90 ఏళ్ళు చనిపోయేటప్పటికి మా అమ్మమ్మకేమో 70 చిల్లర అనుకుంటానండి. ఇంకా వాళ్ళు చనిపోయిన కాడి నుంచి అబ్బాయి చచ్చిపోయిన అమ్మాయి మా దగ్గరే ఉండి 20-30 ఏళ్ళు ఉన్న తర్వాత అమ్మాయి కూడా చనిపోయిందండి మా దగ్గర. మా నాన్న బట్టలు కూడా పెట్టలేదు నాకు అన్నారని షేర్ చేయండి. చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాం. వాళ్ళు తినేది ఏముంది, ఇద్దరికి ఏమీ తెలియదండి, పాపం పుణ్యం స్వార్థం ఏమీ తెలియదు. బాగా చూసుకున్నారు మమ్మల్ని మాత్రం. మేమన్నా మా పిల్లలన్నా ప్రాణంగా ఉండేది వాళ్ళకి. ఇంకా హారతి వెలిగించామన్నమాట. ప్రతి సంవత్సరాల రోజు పెట్టుకుంటాం అన్నమాట వాళ్ళిద్దరికి. హారతి వెలిగించి ఆయన చేతికి ఇచ్చాను అన్నమాట. ఆయన నిన్న పోయి బట్టలు తీసుకున్నా అండి. నేను మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఒక చీర, అది పెట్టేసామన్నమాట. ప్రతి సంవత్సరం ఈ రోజుకి 10 రోజుల ముందు నుంచి అనిపిస్తుంది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పెద్దవాళ్ళ బట్టలు పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలని. సంవత్సరానికి మాత్రంగా అపోర్ట్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం కదా. ఇద్దరికి దండం పెట్టుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. 10 రోజుల ముందు నుంచి అనుకుంటాం బట్టలు పెట్టాలి, దండం పెట్టుకున్నాం అన్నమాట. బట్టలు పెట్టడం అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. బాయ్.